వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ని అయితే రెగ్యులర్గా చూస్తున్నారు, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా కార్ కావాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. బెస్ట్ సెడన్ వేరియంట్ కార్తో మీ ముందుకు రావడం జరిగిందండి. హోండా సిటీ వి వేరియంట్ అండి. ఈ కార్ వచ్చేసరికి డీజిల్ వర్షన్, మనకి హైవే మీద 22+ మైలేజ్ అయితే వస్తుందండి. 1.5 లీటర్ ఐడి టెక్ ఇంజన్ అండి. కార్ అయితే మాత్రం సూపర్ కండిషన్లో ఉంది. కేవలం 1,10,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టిల్ డేట్. అంటే ఇప్పటి వరకు కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్ జరిగి ఉందండి. మీరు ఎవరికైనా డౌట్ ఉంటే షోరూంలో ఇక్కడ వెహికల్ నెంబర్ కనబడుతుంది, చెక్ చేసుకోవచ్చు అన్నమాట. కార్ క్వాలిటీ చూసుకోవచ్చండి. మెటాలిక్ గ్రే కలర్, అఫీషియల్ కలర్ అన్నమాట. ఎక్కడ డెంట్స్ స్క్రాచెస్ ఏమీ లేవు, అద్భుతంగా మెయింటైన్ చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ మీరు కార్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చండి. మీరు చూస్తున్న వ్యూ ఏదైతే ఉందో డ్రైవర్ సైడ్ అన్నమాట. ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఏమీ ఉండదండి. బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది జరగలేదు. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. 100% నాన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్. అసలు ఫ్లడ్ అయిన ఏరియాలోనే ఈ కార్ అనేది లేదన్నమాట. మీరు ఇక్కడ కార్ క్వాలిటీ చూసుకోవచ్చు. 4th జనరేషన్ హోండా సిటీ కార్ అండి. మీకు ఇక్కడ ఫ్రంట్ ఫేస్ కూడా చూసుకోవచ్చు, లేటెస్ట్ ఫేస్ అన్నమాట. ఎలైవిల్స్ కూడా లేటెస్ట్ ఎలైవిల్స్తో వస్తుంది. చాలా స్పేషియస్ వెహికల్ అండి. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను. అది గమనించి మీరు కాల్ చేయగలరు. లగ్జరియస్ సెడన్ వెహికల్ అండి. మీకు బూట్ కూడా చాలా స్పేషియస్గా వస్తుంది అన్నమాట. ఒకసారి ఈ బూట్ మనం ఓపెన్ చేయాలంటే కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ ఉండిద్దండి ఈ కార్కి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి కీలెస్ ఎంట్రీతో ప్రొవైడ్ చేస్తారు. అలానే రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఉండిద్ది అన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఉండిద్ది. అలానే ఇక్కడ మనకి రిమోట్ ఇక్కడ చూడవచ్చు అన్నమాట. లాక్ అన్లాక్ బూట్ ఓపెన్ చేయడానికి ఇచ్చారన్నమాట. మనం హోల్డ్ చేసి పట్టుకుంటే బూట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు, లాంగ్ వెళ్ళే వాళ్ళకి, లగేజ్ క్యారీ చేసే వాళ్ళకి చాలా స్పేషియస్గా ఉండిద్ది. యావరేజ్గా 550 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఉండిద్దండి. యావరేజ్గా చెప్తున్నాను. లగేజ్ క్యారీ చేయడానికి అయితే మాత్రం పర్ఫెక్ట్ కార్ అన్నమాట. మనం ప్రతి పార్ట్ అంటే ఇక్కడ అలైన్మెంట్ అనేది ఇస్తారండి. ప్రతిదీ కూడా మనం చెక్ చేసాము. ఎటు వైపు కూడా డ్యామేజ్ అనేది లేదన్నమాట. డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే 2018 4వ నెలలో ఈ కార్ తీసుకోవడం జరిగిందండి. సో మనకి లైఫ్ పరంగా 2033 4వ నెల వరకు ఉందన్నమాట. ఇన్సూరెన్స్ వచ్చేసరికి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అండి. దాదాపు 7 లక్షల రూపాయల ఐడి వాల్యూతో ఉందన్నమాట. 7 లక్షల ఐడి వాల్యూతో ఉంది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. ఈ కార్కి ఏమైనా డ్యామేజ్ అయితే క్లెయిమ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మన దగ్గర కార్స్ తీసుకునే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అండి, మనం ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడం ప్రారంభించాము. ఎవరికైనా ఫైనాన్స్ కావాలి అనుకుంటే బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, పూనం వాలా ఫైనాన్స్ కావచ్చు, టీవీఎస్ ఫైనాన్స్ కావచ్చు, ఐడిఎఫ్సి ఫైనాన్స్ కావచ్చు, అన్ని సంస్థలతో మనం టైఅప్ అవ్వడం జరిగిందండి. మన కార్స్
100% ఫైనాన్స్ అనేది వస్తాయన్నమాట. సో ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. సిబిల్ స్కోర్ కనుక 100% 750 అబోవ్ ఉన్నవాళ్ళు, పే స్లిప్స్ ఉన్నవాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ క్వాలిటీ చూసుకోవచ్చు, ఎక్కడ సింగిల్ స్క్రాచ్ డెంట్ ఏమీ ఉండవదండి. 100% కార్ దగ్గరికి వస్తే మీరు తీసుకుని వెళ్ళిపోతారు. అండ్ ఇంజన్ అయితే మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ అన్నమాట. సైలెంట్గా పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ లేదు. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ కీలెస్ ఎంట్రీ అనేది ప్రొవైడ్ చేస్తారండి. రిక్వెస్ట్ సెన్సారు ఇక్కడ నుంచి లాక్ అన్లాక్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇంటీరియర్ చూసుకోవచ్చండి. హోండా కార్స్ అంటేనే మనకు చెప్పాల్సిన అవసరంలా కంప్లీట్గా లగ్జరియస్ లుక్ ఉండిద్ది. అలానే ఇంటీరియర్ కూడా బీచ్ కలర్ కాంబినేషన్తో ప్రొవైడ్ చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చాలా స్పేషియస్ అండ్ మీకు ఒక లగ్జరియస్ ఫీల్ అయితే ఉండిద్ది అన్నమాట లోపల. అండ్ బ్యాక్ క్యాబిన్ ఒకసారి బ్యాక్ చూడండి ఒకసారి. లెగ్ రూమ్ కూడా చాలా స్పేస్గా ఉండిద్దండి. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి రేర్ ఏసీ వెంట్స్ అనేవి మనం చూడొచ్చు. అండ్ 2 అవుట్పుట్స్ అంటే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి 2 సాకెట్స్ అనేవి 12 voltsవి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. డ్రైవర్ డోర్ గమనిస్తే మనకి 4 పవర్ విండోస్ కావచ్చు, అలానే లాక్ అన్లాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆమ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ స్పేస్గా, కొంచెం స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట మనకి. అండ్ డాష్ బోర్డ్ ఇక్కడ చూడవచ్చండి. సేఫ్టీ పరంగా మనకి 5 స్టార్ రేటింగ్ కలిగి ఉందండి. గ్లోబల్ ఎన్క్యాప్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టీరింగ్ చూడొచ్చండి, మొత్తం ఫుల్ ర్యాపింగ్ అనేది జరిగి ఉంది. కంప్లీట్గా ఫ్లోరింగ్ మ్యాట్ కూడా వేయించడం జరిగిందండి. సో మనం యాక్సరీస్ పరంగా 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఈ కార్ మనం ఇగ్నిషన్ ఇవ్వాలి అన్నా, ఇంజన్ స్టార్ట్ చేయాలన్నా ఇక్కడ చూసుకోవచ్చు. ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం ఇంజన్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే క్లచ్ అనేది మనం జస్ట్ ఇలా ప్రెస్ చేసి సింగిల్ ట్యాప్ అండి, ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. బ్యాటరీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట. ఈ కార్ వచ్చేసరికి 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో ప్రొవైడ్ చేస్తారండి. మనకి మైలేజ్ అయితే మాత్రం అద్భుతంగా 1.5 ఐడిటెక్ ఇంజన్ గురించి చెప్పాల్సిన అవసరంలా. మీరు ఎవరైనా హోండా కార్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి, డీజిల్ వేరియంట్ ఉన్న వాళ్ళకి అడగండి, ఖచ్చితంగా హైవే మీద 22+ మైలేజ్ వస్తాయండి. చాలామంది ఇష్టపడతారన్నమాట ఈ కార్స్. అండ్ లగ్జరియస్ లుక్లో కూడా ఈ కార్స్కి కొట్టింది లేదండి సెడన్ వేరియంట్లో. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి క్రూజ్ కంట్రోల్ అనేది ప్రొవైడ్ చేశారు. హైవే మీద ఒక 80 స్పీడ్ అబోవ్ వెళ్తున్నప్పుడు ఈ క్రూజ్ అనేది యూజ్ చేసి ఇక్కడ నుంచే స్పీడ్ కంట్రోల్ అనేది చేసుకోవచ్చు మనం, వితౌట్ గేర్ యాక్సలరేటర్ యూజ్ చేయకుండా. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్కి సంబంధించినవి ప్రొవైడ్ చేశారండి. కాల్ పిక్ చేయడానికి, కట్ చేయడానికి వాయిస్ కమాండ్ ఇక్కడ నుంచే ప్రొవైడ్ ఇచ్చారన్నమాట మనకి స్టీరింగ్ దగ్గర నుంచి. అండ్ కస్టమర్ వచ్చేసరికి మనకి 10 ఇంచ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయించుకున్నారండి. దాదాపుగా 15,000 to 20,000 ఉండిద్ది అనమాట. మనకి ఇది ఒక అడ్వాంటేజ్. ఇందులో వచ్చేసరికి ప్లే స్టోర్ కావచ్చు, మనకి యూట్యూబ్ కావచ్చు, క్రికెట్ మ్యాచెస్ కావచ్చు, అన్నీ హాట్స్పాట్ కనెక్ట్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ నావిగేషన్ కూడా వస్తుంది అన్నమాట. అండ్ ఏసీ వచ్చేసరికి మనకి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఏసీ అయితే చిల్ వస్తుంది, ఎటువంటి నాయిస్ ఏమి డిస్టర్బెన్స్ లేదు. అండ్ మాన్యువల్గా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట బ్లోయర్ స్పీడ్ని. అండ్ ఇక్కడ కంప్లీట్గా టచ్ కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి, ఆఫ్ చేసుకోవచ్చు. ఇంజన్ అయితే నేను లోపల క్యాబిన్లో కూర్చొని ఉన్నానండి, ఎటువంటి నాయిస్ లేదు. అంటే పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట. మీరు వచ్చి ఒక్కసారి డ్రైవ్ చేయండి, 100% తీసుకుని వెళ్తారు.
మీరు వెహికల్ ఇక్కడ రీడింగ్ కూడా చూసుకోవచ్చు అండి. ఓడోమీటర్లో జెన్యూన్ రీడింగ్, కంప్లీట్గా షోరూమ్ మెయింటెనెన్స్, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఓఆర్విఎమ్స్ ఏదైతే కనబడుతున్నాయో ఇవి వచ్చేసరికి ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అండి. అంటే మనం లాక్ అన్లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫోల్డ్ అవుతాయి, అన్ఫోల్డ్ అవుతాయి, అలానే మాన్యువల్గా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఓఆర్విఎమ్స్ వచ్చేసరికి ఇక్కడ కనబడుతున్న ఈ ప్యానల్ దగ్గర నుంచి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి బానెట్ పిక్ చేద్దామండి. బానెట్ లివర్ ఇది. మనం ఇంజన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో రెడీ టు మూవ్ అన్నమాట. ఈ విధంగా లుక్ అయితే ఉండిద్దండి. డిఆర్ఎల్ ఇక్కడ కనబడుతుంది కదా మనకి, ఇది వచ్చేసరికి డే రన్నింగ్ లైట్ అంటారు. మీకు లైవ్లో అయితే మాత్రం ఇంకా బ్యూటిఫుల్గా కనబడిద్ది. ఇంజన్ చూసుకోవచ్చండి. పిన్ డ్రాప్ సైలెంట్ అండి. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తున్నా, అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా, వెహికల్ దగ్గరికి వస్తే 100% వెహికల్ తీసుకొని వెళ్ళిపోతారు. మీరు కావాలంటే రాండి, టైం వేస్ట్ అయితే అవ్వదు. ఎందుకంటే మార్కెట్లో ఉన్న డీజిల్ వెహికల్స్ ఒక్కసారి చూసి నా కార్ దగ్గరికి రాండి, 100% మీరు ఇష్టపడతారన్నమాట. ఎందుకంటే మనం వెహికల్స్ కూడా సెలెక్టెడ్ వెహికల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అప్పర్ ఆర్మ్స్ ఇవి. ఈ పంచెస్ ఏదైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వచ్చే పంచెస్ అండి ఇవి మొత్తం. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు పంచెస్ ఇక్కడ కనబడుతున్నాయి కదండి, ఈ పంచెస్ అన్నమాట. ఇది మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వస్తాయి. దీన్ని అప్పర్ ఆర్మ్స్ అంటారు అన్నమాట. ఏమైనా యాక్సిడెంట్ అయితే ఫ్రంట్ మేజర్ యాక్సిడెంట్స్ అయిందా లేదా ఇవి చూసే మనం చెప్తామన్నమాట ఎప్పుడైనా. సో ఓవరాల్గా మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరికైనా కార్ కావాలి అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. చాలా ఫినిషింగ్తో చాలా అట్రాక్టివ్ సెడన్ కార్ అండి, మిస్ చేసుకోవద్దు. మెయిన్గా మైలేజ్ కావాలి, ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తారు, అండ్ లగ్జరియస్ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి ద పర్ఫెక్ట్ సెడన్ కార్ అన్నమాట. 22+ మైలేజ్ అయితే వస్తుంది. డీజిల్ ఇంజన్. మార్కెట్లో ప్రజెంట్ ఉన్న డీజిల్ కార్స్ మెయింటెనెన్స్ సరిగ్గా లేవండి. మీరు నమ్మండి, మీరు వచ్చి కావాలంటే వెహికల్ చూడండి, 100% మీరు లైక్ చేస్తారన్నమాట. ఈ కార్ వచ్చేసరికి మనం 6,40,000 రూపాయలు చెప్తున్నామండి. 6,40,000 రూపాయలు. 2018 4th ఎడిషన్ కార్ అన్నమాట. అండ్ ఈ కార్కి ఎవరికైనా ఫైనాన్స్ కావాలన్నా మనం ప్రొవైడ్ చేస్తాము. 7 లక్షల రూపాయల ఐడి వాల్యూతో ఇన్సూరెన్స్ అనేది నెక్స్ట్ ఇయర్ 7th మంత్ వరకు ఉందండి. ఈ 6,40,000 రూపాయలు ఏదైతే ప్రైస్ చెప్పానో కొంచెం బార్గెనింగ్ ఉండిద్ది. ఒక 5,000 నుంచి ఒక 10,000 రూపాయలు. హెవీ బార్గెనింగ్ మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీరు మార్కెట్లో ఒక్కసారి వెళ్ళి చూడండి. మన కారు ఎక్కడైనా బయట ట్రూ వాల్యూ కావచ్చు, స్పిన్నీ కావచ్చు, కాస్ట్ 24 కావచ్చు, ఇక్కడ ఎలాంటి కార్స్ ఉన్నాయి, మన దగ్గరకు వచ్చి ఎలాంటి కార్స్ ఉన్నాయి అనేది ఒకసారి కంపేర్ చేయండి. అప్పుడు మీరు మా దగ్గరికి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. మనం ఇచ్చే ప్రైస్ కూడా, క్వాలిటీ కూడా వేరే కార్స్తో కంపేర్ చేయాల్సిన అవసరం లేకుండా చేస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు కాల్ చేయండి. 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఆటో నగర్ రోడ్లో ఉండిద్దండి. థ్యాంక్ యూ సో మచ్.